కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నాకేమో నా మేనల్లుడి మీద ఎంతో ప్రేమ ఉంది. నేనేమో నా మేనల్లుడిని ఎగరేసి ఎగరేసి ఆడిస్తాను. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానుగా. కృష్ణ, ఇక ఎలా ఎగరేస్తావు నన్ను? ఇప్పుడిక నువ్వు నేను ఎలా ఆడిస్తే అదే ఆట ఆడాలి. సరేనా కంస మామయ్య? కృష్ణ, మహారాజా దయచేసి వాడిని క్షమించండి. చిన్నతనం కదా, తన తరపు నుంచి నేను క్షమించమని కోరుతున్నాను. కాదు 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 నంద, ఇదే కుర్రతనం కాదు, వాక్చాతుర్యం. ఇప్పుడిక ఈ మామయ్య మేనల్లుడు ఎంతో తనివి తీరా ఆడుకుంటారు. మామయ్య, నేను ఇక్కడికి ఆడుకోవడానికి రాలేదు. నేనేమో ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. చెప్పనా? చెప్పు. మామయ్య, ఒకవేళ నువ్వు వద్దని అన్నా నేను చెప్పేవాణ్ణే. మామయ్య, మా అమ్మ చెప్పిన ప్రకారం మీకు ఒక బాలుడి వల్ల అపాయం ఉందంటగా. కానీ నువ్వెంత పెద్దవాడివి కదా, నీకు చిన్న బాలుడు అపాయం ఎలా కలిగిస్తాడు? కృష్ణ, మహారాజు గారితో ఆ విధంగా మాట్లాడకూడదు. నాన్నగారు, మహారాజు ఏం కాదు, మా అమ్మయ్య. మా అమ్మయ్య అంటే అన్ని సంగతులు మాట్లాడొచ్చు. అంతేగా కంస మామయ్య? సరిగ్గా చెప్పావు మేనల్లుడా. మామయ్య అంటే భయం దేనికి? భయం ఉంటుంది కంస మామయ్య. నువ్వు గోకులానికి నీ సైనికుల్ని పంపించినప్పుడల్లా నా మిత్రులందరూ భయపడిపోతారు. అలాగే మా అమ్మ కూడా భయపడుతుంది. ఒకటి చెప్పనా, మేము అప్పటి నుంచి ఆడుకోవడం మానేశాం. ఇప్పుడు నువ్వు మా మామయ్యవి కదా, కాబట్టి ఇక నుంచి గోకులానికి నువ్వు సైనికుల్ని పంపించావు కదా మామయ్య. ఇంత దూరం గోకులం నుంచి మధురాపురికి ఈ మాట చెప్పడానికి వచ్చావా మేనల్లుడా? అవును. మహారాజా, దయచేసి కృష్ణుని క్షమించండి. మేమందరం మా పిల్లలతో పాటు ఇక్కడికి మీకు ఒక విజ్ఞప్తి చేయాలని వచ్చాం. ఏమిటంటే ఈ పిల్లలంతా మా పిల్లలే. ఈ కృష్ణుడు నాకు ఇంకా యశోదకి పుట్టాడు. ఇక ఇక్కడున్న పిల్లలందరిలో ఏ ఒక్కరూ దేవికి పుట్టిన వారు కాదు. భ్రమ. భక్తులు భగవంతునికి దూరమైనప్పుడు వాళ్ళు ఇలాగే భ్రమపడుతూ ఉంటారు. అయితే నాకు తెలుసు నంద, ఈ పిల్లలంతా నీ వాళ్లే అని నాకు తెలుసు. అందుకే వీళ్ళందర్నీ
ఆశీర్వదించడానికి ఇక్కడికి రప్పించాను. అప్పుడే కదా మున్ముందు వీళ్ళంతా నీలాగే భ్రమలో పడకుండా ఉంటారు. అప్పుడు కంస భగవానుడిపై వీళ్ళందరికీ నమ్మకం ఎల్లప్పుడూ నిలచి ఉంటుంది. అంతేగా మేనల్లుడా? నందా, వెళ్ళరా మేనల్లుడా. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు నందా. కానీ ఈ కంస భగవానుని మహాహారతి అయిన తరువాతే, మహాహారతి రేపు ఉదయం జరుగుతుంది. ఇక వెళ్ళు నందా. మామయ్య, నువ్వు నా కోసం అదే పనిగా వెతికావు కదా, అలసిపోయి ఉంటారు కదా, విశ్రాంతి తీసుకోండి. సై ఆటలట కన్నయ్య కృష్ణయ్య. విశ్రాంతి కాదు, శాశ్వత విశ్రాంతి ఇచ్చే సమయం. గోకులం నుంచి వచ్చిన నా ప్రత్యేక బాల అతిథులందరికీ ప్రత్యేక స్థానాలు ఇవ్వాలి. ఇక్కడికొచ్చిన బాల అతిథులందరికీ ఈ కంస భగవానుడు ప్రత్యేకమైన తన ఆశీస్సులు అందిస్తున్నాడు. ఈ కంస భగవానుని మహాహారతి ఆరంభించండి. శైవ శక్తిదామ సాహో సార్వభౌమ జై భవ జై భవ జై భవ. మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా, శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోకలనగా, తెలుగుల వెలుగువై మలగని జిలుగువై అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా. నారాయణ నారాయణ, అసలు ఇదేమి విచిత్రం ప్రభు. పాపి అత్యాచారి అయిన కంసుడి హారతి కార్యంలో స్వయంగా పరమావతారమైన శ్రీకృష్ణుడు ఉండటమా? నందకుమారుడి ఈ లీలలకి అర్థం ఏమిటి ప్రభు? దేవర్షి, కృష్ణుడు మధురలో ఉండటానికి ఒకే ఉద్దేశం ఉంది, సాక్షిగా ఉండటం. సాక్ష ప్రత్యక్షంగా ఆయన చూడదలిచిందేమిటి? దేవకీ మాత దుఃఖమును, ఆ కంసుని దురాగతములను ప్రత్యక్షముగా చూడదలిచాడు.
ఆ ఉద్దేశముతోనే తాను దేవకీ మాతను చూసేందుకు వెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే ఉద్దేశముతో కంసుని ముందు నిలబడి ఉన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కంసుని దురాగతాలని ప్రత్యక్షముగా చూస్తే తప్ప ఈ లోకానికి ఆ దురాగతాల నుంచి విమోచన ఎలా కలిగించగలడు? అద్భుతంగా చెప్పారు ప్రభు, అద్భుతంగా చెప్పారు. ఇక నిన్ను రక్షించడానికి మాయలమారి విష్ణువు రాడు. ఓరే చక్రధారి విష్ణువు, నువ్వు నీ మాయలతో ఆ బాలకుల్ని రక్షించావు, కానీ దానివల్ల ఆ పిల్లల్లో దేవకి అష్టమ పుత్రుడు కూడా ఉన్నాడని రుజువైంది. మహారాజా, మహారాజా, అందులో నిజం లేదు. వీళ్ళంతా మా పిల్లలే. దయచేసి మాకు వెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వండి. ఇది ఆజ్ఞకి సమయం కాదు నంద. మీ అందరినీ చంపమని ఆజ్ఞాపించే సమయం. వీళ్ళందరినీ కారాగారానికి తీసుకుపోండి. చావడానికి ముందుగా వీళ్ళల్లో దేవకి అష్టమ పుత్రుడు ఎవరో ఏంటో చెప్తేనే ప్రాణాలు దక్కుతాయి. తీసుకుపోండి వెళ్ళని. తీసుకెళ్ళండి నందబాబుని. ఇదేమిటి ప్రభు? ఏ లక్ష్య సాధన కోసం వసుదేవ మహారాజు కృష్ణుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళాడో ఆ లక్ష్యమే ఇప్పుడు నెరవేరేలా లేదు.
ఎందుకంటే ఇప్పుడిక కంసుడి అనుమానం పూర్తి నమ్మకంగా మారిపోయింది. అవును ప్రభు. ఆ కంసుడి కారాగారం నుంచి విముక్తుడైపోయిన కృష్ణుడు ఇంత దూరం వచ్చాక ఇప్పుడు మళ్ళీ అదే కారాగారం పాలవుతున్నాడు ప్రభు. ఇప్పుడేం కాబోతుంది ప్రభు? దేవర్షి, అది మీకు తెలిసినదే. లోకములో ఒంటరిగా చేయగలిగినది ఏమీనూ లేదు. ఇప్పుడు కృష్ణుడిని విముక్తుణ్ణి చేయటానికి మీ పని మీరు చేయాలి దేవర్షి. నారాయణ నారాయణ. ప్రభు నా పన. సమయం ఆసన్నమైనది. మధురాపతి కంసునికి కానుకలిచ్చే సమయం. నాకర్థమైంది ప్రభు, నాకర్థమైంది. నారాయణ నారాయణ. నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవాలి, అందుకని ఇక్కడి దాకా నడిచి రావాల్సి ఉంటుంది. మీకు మేనల్లు లేడని మా అమ్మ చెప్పింది. నేనున్నానుగా, ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని మామయ్య అంటాను. మధురాపతి కంస భగవానునికి జయము జయము. ఆ మాయావి విష్ణువు తోతగా వచ్చావా నారదా? నారాయణ నారాయణ. కంస భగవానుని మొహంలో అత్యంత ఆగ్రహం కూడా అందంగానే ఉంది. చెప్పదలుచుకుందేదో స్పష్టంగా చెప్పు. ఆ విష్ణువు పరమ భక్తుడైన నారద. దయచేసి క్షమించండి ప్రభు, కానీ ఈ నిజం మాత్రం యమునా జలాల వలె స్వచ్ఛంగా ఉంది ప్రభు. అయినా దేవకీదేవి అష్టమపుత్రుడు కోరి చావడానికి తమ వద్దకు ఎందుకు వస్తాడు భగవాన్? మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాడు దేవకీదేవి అష్టమపుత్రుడు అయి ఉండడు. ఒకవేళ ఇలాగాని జరగట్లేదు కదా, మీరు అమాయకులైన గోకుల పిల్లల్ని హతమార్చబోవట్లేదు కదా, మీ నిజమైన శత్రువు ఎక్కడో దాగున్నాడని నాకు అనిపిస్తోంది. అయిపోయిందా నీ ఉపదేశం? గోకులం పిల్లల్ని కాపాడడానికి నిన్ను ఆ మాయావి విష్ణువే పంపాడు కదూ. ఇదే చెప్తున్నాను విను నారదముని. దేవకికి పుట్టిన అష్టమ సంతానం ఎక్కడ దాగి ఉన్నా సరే నేను వాణ్ణి హతమార్చి తీరుతా. అయితే ఆ లోపల గోకులంలోని పిల్లలంతా మరణిస్తారు. వాళ్ళు నా నిర్బంధంలో ఉన్నారు. ప్రభు, అలాగే ప్రభు, తమరు ముక్తి ప్రదాతలు. మీరు మీ చేతులారా గోకులపు పిల్లలందరినీ హతమార్చేసి వాళ్లకు జీవన్ముక్తిని ప్రసాదించేయండి ప్రభు. కానీ ప్రభు, మీకు నా నుంచి ఒక విన్నపం. ప్రభు, ఎన్నో ఏళ్లుగా ఈ ఋషులు మీకు కానుకలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. వారి కానుకలను అందుకోండి ప్రభు. వారిపై మీ కరుణ చూపించండి ప్రభు. ఋషులు కంసునికి కానుకలివ్వటమా? ఏం మహోపకారం చేశాను నేను వీళ్ళకి? బహుశా మీరు వీళ్ళని గుర్తించినట్టు లేరు భగవాన్. వీరు ఎవరో కాదు, మీరు సంహరించిన 6 బాలకులే. బాలకుల? ఎవరా బాలకులు? నారాయణ నారాయణ. కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. వీళ్ళంతా మీ మేనల్లుళ్ళు. దేవకీదేవికి పుట్టిన మొదటి 6 సంతానం. దేవకి కన్నా మొదటి? నా మేనల్లుళ్ళ వీళ్ళని నేను వీళ్ళ జడలు ముసలి మేనల్లుళ్ళు. ఎందుకు నన్ను ఇలా ఆట పట్టిస్తున్నావు నారదా? నారాయణ నారాయణ. భగవన్, ఈ ఋషులంతా తమ పూర్వజన్మలో మారీచ మహర్షి పుత్రులు. వీళ్ళకి ఒక శాపం ఉంది. ఎప్పటి వరకైతే తమ వంటి ఒక మహాపాపి వీళ్ళని తన చేత్తో హతమారుస్తాడో అప్పటి వరకు వీళ్ళకి ముక్తి లభించదని. కానీ చూశారు కదా ప్రభు, మీరే తమ చేతులతో వీళ్ళని హత్య చేసి వీళ్ళకి ముక్తిని ప్రసాదించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నాకు వీళ్ళకి ముక్తి కలిగే మార్గం తెలియజేశాడు ప్రభు. అది అసంభవం. అలా అనకండి ప్రభు. మీరే స్వయంగా విష్ణు భగవానుడు చెప్పిన మార్గాన్ని అవలంబించి వీళ్ళందరినీ ఉద్ధరించారు. వీళ్ళందరూ కేవలం ఇక్కడికొచ్చింది మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి. అలాగే వారితో పాటు పారిజాత ఫలాలు కూడా తీసుకొచ్చారు ప్రభు. పారిజాత ఫలాలా? అవును భగవాన్, నేనే వీళ్ళకి చెప్పాను. మీరు పారిజాత ఫలాలు సేవించి వీళ్ళకి ముక్తి కలిగించారని. లేదంటే మీరు కేవలం
దేవకీదేవి అష్టమపుత్రుణ్ణి మాత్రమే మీరు హతమార్చేవారు కదా ప్రభు.